సూటిగాను స్పష్టంగాను మా అందరితోనూ మాట్లాడావు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేయి నాయన. తృప్తి కలిగి జీవించడం మాకు నేర్పించు ప్రభువా. ఇతరులతో మమ్మల్ని మేము పోల్చుకొని, వారి వస్తు వాహనాలతో పోల్చుకొని, సిరి సంపదలతో పోల్చుకొని, జీతములతో పోల్చుకొని నరకము అనుభవించటం కంటే కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిగా జీవించడం మాకు నేర్పించు నాయన. మా జీవితంలో మేము వర్ధిల్లాలి అంటే, దీవించబడాలి అంటే మేము నీ చేతిలో పడాలి. మా కుటుంబం నీ చేతిలో పడాలి. మా సంఘము సేవ నీ చేతికి అప్పగించాలి. అప్పుడే వర్ధిల్లుతాం, ఆశీర్వదించబడతాం, ఇతరులకు ఆశీర్వాదకరంగా తయారవుతాం. ఎందరైతే తమ జీవితాన్ని, తమకున్న సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నారో వారిని అంగీకరించు నాయన. నూరంతలుగా ఆశీర్వదించు ప్రభువా. నీ చిత్తమే మా జీవితంలో జరిగించి నీకిష్టలుగా జీవించే భాగ్యాన్ని